మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన నుండి ఇప్పటి వరకు 419 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో ఇప్పటి వరకు 304 సమస్యలను పరిష్కారం చేసినట్లు పేర్కొన్నారు. మిగతా పలు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు 115 పెండింగ్లో ఉన్నాయని, వాటిని తదుపరి విచారణలో తాము త్వరలోనే పరిష్కారం చేస్తామని వెల్లడించారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి సోమవారం దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. तुम्हीच फिरायला ना मग बहुत लवकर येते तूच येतीस ना मग कशाला तुझाच नंबर लिहू ఓకే అంటే అక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంది కదా, మరి మీ భూమి మీరు దున్నకుండా వేరే వాళ్ళు ఎంక్రోచ్ ఎట్లయితారు? ఎంక్రోచ్మెంట్ ఉందా? నేను రజని, రామాయంపేట తహసీల్దార్. రామాయంపేట మండలంలో అర్బన్ రూరల్ టోటల్గా ప్రజావాణి కార్యక్రమం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 419 దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో 304 అప్లికేషన్స్ అనేటివి డిస్పోజ్ అయినాయి. దీంట్లో భాగంగా ఇంకా 20 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఒకటి సర్వే కోసము అప్లికేషన్ ఒకటి రావడం జరిగింది. అది పట్టా భూమి సమస్య ఉంది అండ్ సర్వే బౌండరీ డిస్ప్యూట్స్ ఇష్యూ ఉంది కాబట్టి అది త్వరలోనే దాని గురించి ఎంక్వైరీ చేసేసి ఆ సమస్య కూడా పరిష్కరించబడుతుందని చెప్పేసి తెలియజేయనైనది. అట్లాగే ప్రతి సోమవారం కొనసాగించే ప్రజావాణి కార్యక్రమంలో రామాయంపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ కూడా మరోసారి నేను తెలియజేయాల్సింది ఏమిటి అంటే, మీ భూమికి సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా సమస్యలు ఉండొచ్చో ప్రతి సోమవారం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. సో ఎవ్రీ మండే మీరు ఆఫీస్కి వచ్చి మీకు సంబంధించిన ఏదైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే కనుక ఆఫీస్లో అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయనైనది. 450 కామనం మా ల్యాండ్ సర్వే నెంబర్ ఇట్లా మేము కవల్కని ఇస్తే ఇంకా వాళ్ళు జర మా ప్రాబ్లం ఉండే పోలేదు. మేము ఊరికి పోకపోతే నమ్మకం మనుషులు అన్నట్ల ఇంకా ఏమవుతుందని ఊకుంటే ఇంకా వాళ్ళే కబ్జా చేసుకొని మాకు రానిస్తారు. ఇట్లా మాకు అంటే మీ భూమినే లేదు, మీ భూమి ఎక్కడిది, ఏం సంగత అని గట్లా మాకు బెదిరిస్తున్నారు, మా భయం వేస్తున్నారు. ఇంకా గట్లా పక్కకున్న వాళ్ళందరూ అమ్ముకున్నారు. 2 మరిది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 7 ఎకరాలు వాళ్ళు చేసుకున్నారు. ఇంకా మేము అమాయకులు చూసి మాకు ఎవరికి రానిస్తలేము, మేము భూమినే లేదు, మీకు ఎక్కడ భూమి, ఏం సంగత అని మాకు బెదిరిస్తున్నారు, మాకు రానిస్తారు. ఇట్లా చేసి 5 ఎకరాలు మూడుకుంటారు మా పేరు మీద. మా అధికారి మా భూమి మాకు కావాలా, ఇక ఇప్పుడే మోస్తూ చాలా రోజులై మాకు చాలా బాధ అవుతుంది, మాకు కష్టం అవుతుంది. ఇంకా మనకు ఇప్పి ఉండ్రి, మా భూమి మాకు కావాలా ఇట్లా.